మా అమ్మ నాన్న ఉపదేశి. సో మాది పోలూరు విచారణకు సంబంధించినటువంటి గ్రామం. బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ గిఫ్టెడ్ లిటిల్ బిట్ ఇన్ సింగింగ్. పాటలు పాడేవాడిని, తర్వాత జపాలు చెప్పేవాడిని, కంఠస్థం చేసుకొని చెప్పేవాడిని, పిల్లలకు నేర్పించేవాళ్ళం. 9-10 అయిపోయిన తర్వాత సో దే కీప్ హర్స్ ఇన్ ఓరియంటేషన్ స్కూల్. సో బ్రదర్ అప్పుడు నాకు అనిపించింది, గురువులు అయ్యేదానికి ఇక్కడికి వచ్చాము అని చెప్పి. ఒక మంచి గురువు అయ్యి మంచి పాటల పూజ చేయాలండి అని అనుకునేవాడిని, సైకిల్ దొక్కుతూ పోతూ. ఆ ఆశ అయితే ఉండింది. ఐ లవ్డ్ మై మదర్. అమ్మ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే తను పాపం పస్తులుండి కూడా చాలాసార్లు మేము తిన్నామా లేదా అని ఆలోచించేది. సో ఏదైనా చిన్నగా మనము దిగులుగా ఉన్నా కూడా, ఏం చదువుకోకపోయినా కూడా, బట్ మంచి భరోసా, ఒక ఉపశమనం. ఐ రియలీ ఎంజాయ్డ్ మై ప్రీస్ట్లీ మినిస్ట్రీ యాజ్ అసిస్టెంట్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. దెన్ విచారణ గురువుగా, బోర్డింగ్ డైరెక్టర్గా. ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ మినిస్ట్రీ. బిషప్ అరులయ బాగా 10 సంవత్సరాలు ఐ వాజ్ ప్రీస్ట్, 9 years అండర్ హిమ్. చాలా బాగుండింది. యాజ్ ఎ ప్రీస్ట్ అందరినీ డిస్టర్బ్ చేసేవాడిని, అందరితో మాట్లాడేవాడిని, కలుపుగోలుగా ఉండేవాడిని. సో ఈవెన్ వెన్ ఐ విజిట్ ఆల్సో ఐ షుడ్ టెల్ దిస్, కాన్వెంట్స్కి పోయినా కూడా నెవర్ విత్ పర్టికులర్ సిస్టర్. అందరినీ ఏదో ఒకటి గెలికి వస్తూనే ఉంటాను. ఐ విల్ నాట్ లీవ్ ఎవరైనా మాట్లాడుకుంటే ఏంది అది ఇది అని అందరితో మాట్లాడతాను. సో ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ వన్, ఫ్రెండ్ ఆఫ్ నన్. ఇంకా తర్వాత మాత్రం ఇంకా కొద్దిగా సో నాకు నిరాశ కలిగింది. ఏంటిది అని, సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ కాదులేండి, ఏదో అప్పట్లో కొంచెం బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది. సబాటికల్ కాదు, బట్ ఐ థాట్ సో అప్పుడు బిషప్ మలవరపు వాజ్ బిషప్. తండ్రి గారా, మరి 10 సంవత్సరాలకు బయటికి పోయే అవకాశం ఉంది కదా, నాకు అవకాశం ఇస్తే నాకేం వద్దండి, మీరు పర్మిషన్ ఇవ్వండి చాలు, నేనే ప్లేస్ చూసుకుంటాను, చదువుకోవడానికి స్కాలర్షిప్ అదంతా నేనే వర్కౌట్ చేసుకుంటాను, గివ్ మీ జస్ట్ పర్మిషన్ అని చెప్పాను. ఇంకా బిషప్ గారు ఇంకా అది చెప్పి ఇంకా ఫైనల్గా ఒక 2 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చాడు. సో ఆ 2 years ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ పర్సనలీ. ఆ అమెరికా వెళ్ళినప్పుడు నాకైతే మేరా భారత్ మహాన్ అనిపించింది. ఎంత గొప్పది భారతదేశం, ఎంత దిక్కుమాలిన వ్యవస్థ ఇది అనిపించింది. ఐ ఓన్లీ సా మిజరీ. ఎందుకంటే అక్కడ సహాయక గురువుగా మాకు హోమ్ బౌండ్ పీపుల్ని కలవాలి. హోమ్ బౌండ్ సో సన్ ఈజ్ సమ్వేర్, డాటర్ ఈజ్ సమ్వేర్ అండ్ ఈజ్ హోమ్ బౌండ్ దేర్. ఒక నర్సుకు డబ్బులు కట్టింటాడు, ఆ నర్సు వస్తుంది వారానికి ఒకసారి, క్లీన్ చేసిపోతుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, సప్పర్ దే త్రో ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్. నువ్వు ఓపికండి. సో లైక్ దట్ దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ వెన్ వీ విజిట్ ద ఫ్యామిలీస్, సింగిల్ పేరెంట్స్, సింగిల్ మదర్స్ మోస్ట్లీ, ఫాదర్స్ అదే సో మచ్ ఆఫ్ మిజరీ ఐ హ్యావ్ సీన్. ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ డాలర్ అనుకుంటారు కానీ, సో బట్ ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీవన్, బట్ ఐ గాట్ మోర్ దెన్ వాట్ ఐ నీడెడ్. రియలీ దట్ ఈస్ మై బిలీఫ్. మనం ఎంత ఎక్కువగా ఇతరులకు సహాయపడతామో, సో ఏదో చెప్తారు కదా, ఇఫ్ యూ గివ్ 1 rupee అట్ యువర్ డోర్, గాడ్ విల్ రిటర్న్ దట్ విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ త్రూ విండో అంటారు కదా. అది మాత్రం నేను ప్రత్యక్షంగా అనుభవించాను. అండ్ గ్రేట్, గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ ఆ చారిటీలు ఎక్కువ ఉండేటివి నాకైతే. అదే కెత్తిడ్రల్లో 1 year ఉన్నాను. కెత్తిడ్రల్లో కూడా అమగంపల్లికి వచ్చేవాళ్ళు. టేకురుపేటలో ఉన్నప్పుడు కెత్తిడ్రల్లు, అమగంపల్లి, పోర్మామిలు కూడా వచ్చారు. బికాస్ యాక్టింగ్ ప్యారిస్ ప్రిస్ట్ ఆఫ్ పోర్మామిల నేను కొంతకాలం ఉన్నాను. అక్కడి నుంచి బద్వేలు వచ్చాను 5 years. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా నాకు ఏం దొరకనట్టు ఆయన నుంచి వీరపల్లికి వేశారు 10 kilometers. మాకు 5 deaneries ఉన్నాయి, ఎనీ డీనరీ అని చెప్పి ఇంకా ఉంటాయి కదా కొన్ని. అట్లా ఐ థాట్ సో అమెరికా 2.5 సంవత్సరాలు అనుకుంటాను. ఇట్ హెల్ప్డ్ మీ అ లాట్ టు లుక్ ఇన్ టు మై లైఫ్. అండ్ సో మాకు బాగా విచారణకు దగ్గరలోనే సముద్రం ఉంది. బీచ్కు వెళ్ళేవాడిని, జపమాల తీసుకునేవాడిని, జపం చెప్పుకునేవాడిని, జపమాలు చెప్పేవాడిని.
ఏంద్రా ఈ బతుకు సుఖమే, రుచి లేని కూడు సుఖం లేని నిద్ర, దిక్కు ఏం లైఫ్ ఇది, దిక్కుమాలిన జీవితం అని అనిపించేది. బట్ ఐ యూస్ టు టేక్ రోజరీ అండ్ ప్రే దేర్. నేను ఊరికే ఉండలేదు. ఐ డిడ్ దట్ సిపిఈ, క్లినికల్ పాస్టరల్ ఎడ్యుకేషన్. మనం అంటాం కదా సైకలాజికల్ కౌన్సిలింగ్. సో విజిటింగ్ ద సిక్ అండ్ సిక్ను వీ హ్యావ్ టు రైట్ వెర్బేటమ్. వెర్బేటమ్ మీన్స్ నవ్ ఐ కమ్ టు సీ, సో ఐ హ్యావ్ టు రైట్ ఎ వెర్బేటమ్. So as I entered, so and so sister was sitting on the chair, she was doing some work. సో నేను వచ్చి విష్ చేసినప్పుడు ఐ హ్యావ్ టు రైట్ అబౌట్ యువర్ రియాక్షన్స్. ఆ రియాక్షన్ తర్వాత నేనేం చెప్పాను. సో దిస్ కాల్డ్ వర్బేటమ్. ఎక్సలెంట్, దట్ హెల్ప్డ్ మీ ఫర్ మీ. అక్కడి నుంచి ఇంకా చికాగోకి వచ్చాను విత్ ద హెల్ప్ ఆఫ్ మై క్లాస్మేట్స్ అండ్ వన్ ఫిలిపినో ప్రీస్ట్. అక్కడ ఉండి లయోలాకు సమ్ కోర్సెస్ ఐ స్టార్టెడ్. బట్ ఫైనలీ ఇంకా మల్లవరపు విజయవాడకు పోయాడు. ఎండి ప్రకాశం బిషప్ గారు వచ్చారు. దెన్ అప్పుడు ఏదో సిఎఫ్సిఏ ఎడ్యుకేషన్ కమిటీ డెస్క్ ఉంది కదా అక్కడ. అట్లా దెర్ ఈజ్ నో వన్ టైమ్ బీయింగ్ ఫర్ మీ, సో యూ హ్యావ్ టు రిటర్న్ అని అన్నాడు. సో ఐ హ్యావ్ టు రిటర్న్ అండ్ ఐ వర్క్ ఫర్ 5 years. దట్ వాజ్ ఆల్సో వండర్ఫుల్ మినిస్ట్రీ. 10 years డయాసిస్లో, 2 years అమెరికాలో. సో దిస్ 5 years నో, 5 years as a CFCA coordinator, education director, I visited all the parishes in Kadapa and Chittoor and most of the villages I have covered. సో వాళ్ళకి ఏంటంటే సిఎఫ్సిఏలో దేవుడి దయ వల్ల బర్త్డే గిఫ్ట్ అని, క్రిస్మస్ గిఫ్ట్ అని, ఈస్టర్ గిఫ్ట్ అని ఉంటుంది కదా. ఐ యూస్ టు థింక్ డిఫరెంట్లీ. ప్రతిసారి డబ్బులు ఇవ్వటము లేకపోతే ఏదో బట్టలు ఇవ్వటం అది ఇది కాకుండా లైక్ ఇట్లా చైర్స్ లేకపోతే బ్లాంకెట్స్, లైక్ సంథింగ్ లైక్ దట్, దట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద ఫ్యామిలీ. ప్రతి ఇంట్లో దాదాపు 3,200 చిల్డ్రన్ ఉండేవాళ్ళు, అనదర్ 800 ఏజ్డ్. సో వాళ్ళందరికీ అనమాట. సో వాళ్ళకి వచ్చిన డబ్బు వాళ్ళ ఇండ్లకు ఇవ్వటము. తర్వాత ఫైనల్లీ దే డిడ్ంట్ వాంట్ టు బీ విత్ ద డయాసిజన్ స్ట్రక్చర్, దే వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్. సిఎఫ్సిఏ అందరికీ అకౌంట్లో పనిచేసాం. బై ద టైమ్ ఐ కంప్లీటెడ్, we opened accounts for everyone. That was also wonderful ministry. So that was the time, I think, when MD Prakasham was moved to Nellore. So some names పంపుతూ ఉంటారు కదా బేత్రానులు అట్లా ఇట్లా, నా పేరు కూడా ఉంది అని తెలిసింది. ఇంకా అతిరేత మహారథులు మహామునులు ఉన్నారు మన ముందు, మనల్ని ఏదో వాళ్ళు తోకగాట పెట్టారులే అని అనుకున్నాను. సో ఆ తోకనే ప్రధానమైనటువంటిదని అని అనుకోలేదు. సో దట్ వే, సో మై నేమ్ వేస్ దేర్. నా 2008 February, so I got a call on February 2nd, presentation of the Lord. I celebrate చేస్తా, మాస్క్ పోతా ఉంటే I got a call that I should call Nunciature. అట్లా పోతే సో ద సెకండ్ ఐ గాట్. దెన్ February 8th దే అనౌన్స్ దట్ బిషప్ ఆఫ్ కర్నూల్. సో నెవర్ డ్రీమ్డ్. సో వన్ థింగ్ ఐ కెన్ సే, ఇది ఒక విధంగా నన్ను దేవుని కృప. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మై గుడ్నెస్. ఏదో తప్పకుండా ఏదో ఒక మంచిని చూసింటారు, ఆ పేరు ఇచ్చింటారేమో కానీ అని అనుకుంటున్నాను, నా భావన అది. సో బట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ ఆ దేవుని కృప చూడండి. వేరే గురువుల ద్వారా ఆ మిల్ హిల్ మిషనరీస్ తీసుకొని ఇక్కడ పడేయటము, ఇక్కడ దట్ ఎంఈపీ ప్రీస్ అండ్ ఫాదర్ ఆల్బర్ట్, దెన్ అగైన్ ఆఫ్టర్ గోయింగ్ టు కడపాను. సో కృప, దేవుని కృప మనల్ని వెంబడించింది, మనల్ని నడిపిస్తుంది, ఆ కృపతో నింపుతుంది. మరియు తల్లి అనుగ్రహ పరిపూర్ణాలు అన్నట్టు అది నేను పూర్తిగా విశ్వసిస్తాను. ఇట్స్ నథింగ్ బట్ ఆ దేవుని కృప, దేవుని అనుగ్రహం అంతే, బై గాడ్స్ గ్రేస్. సో April 19th వాజ్ మై కాన్సక్రేషన్ ఒకటి. ఇంకా 2008 నుంచి మేత్రానులుగా ఇంకా ఈ మినిస్ట్రీ మన ప్రాంతము, ఇంకా సో ఆల్మోస్ట్ ఆల్ ద ప్రీస్ ఐ నో, సీనియర్ ప్రీస్ అందరు తెలుసు, ఇంకా జూనియర్స్ అంతా కూడా మన అధీనంలో అయిన వాళ్ళే కాబట్టి ఇట్ వాజ్ నాట్ డిఫికల్ట్ ఫర్ మీ టు గురువులతో మమేకమై, ప్రజలందరూ కూడా తెలిసిన వాళ్ళు, అన్ని గ్రామాలు కూడా
పెద్దగా తిరగకపోయినా బట్ వీ నో అన్ని విచారణలు తెలుసు. ఆ విధంగా వన్ వే ఐ షుడ్ సే దట్ ఐఎమ్ రియలీ లక్కీ బికాస్ మై ప్రీస్ ఆర్ గుడ్. ఫస్ట్ థింగ్, ప్రజలు మంచివాళ్ళండి, ప్రజలు మంచివాళ్ళు, నేను రాసిస్తాను. పీపుల్ ఆర్ గుడ్. బిగినింగ్లో మాత్రం కొంచెం, ఎందుకంటే మనకు అనుభవం లేదు కదా, ఫస్ట్ 2 years మాత్రము అనిపించేది. ఐ యూస్ టు గో డిప్రెషన్ అనుకుంటా, డిప్రెషన్కి వెళ్ళిపోయాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. మంచిగా ఉంది, ఐ హ్యావ్ నో ప్రాబ్లం, నన్ను మంచిగా చెప్పు, మా డయాసిస్ బాగుంది అట్లా ఇట్లా. నాకు అప్పుడు బాగా గుర్తొచ్చింది ఏంది, కొవ్వొత్తిని చూడండి అది వెలుగునిస్తూ తను కాలిపోతుంది అని బల్లగుద్ది ప్రసంగాలు చెప్పేవాళ్ళం. నాకు అప్పుడు ఆ అనుభవంలోకి వచ్చేదనమాట. అందరూ హ్యాపీగా చెప్పుకుంటున్నారు, బట్ ఐ నో వాట్ ఐఎమ్ అండర్ గోయింగ్, యూనో. దెన్ సమ్ సీనియర్స్ దే టోల్డ్ మీ యూ షుడ్ నాట్ బి లైక్ దట్, డోంట్ టేక్ ఇట్ టు ద హార్ట్ అని. కొంతమంది సీనియర్ బిషప్స్ని కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తే, వామ్మో మీ సమస్య ఉంది నాదేంది, ఆఫ్టర్ ఆల్ ఇసుక రేణు అది. సో ఆ విధంగా స్నవ్ యూనో. సో ఇది ఇంతే, ఇంకా మనుషులు ఇట్లే ఆలోచిస్తారు, ఇట్లాగే ఉంటాయి, ఎంత గురువులైనా ఎంత మేత్రాలైనా ఏదైనా కూడా ఉంటుంది. సో ఐ అండర్స్టాండ్.